వీడియో పెట్టకపోతే కొట్టేటట్టున్నారే నన్ను. తను నాకు సెకండ్ పార్ట్ పంపించింది, సోమవారం మధ్యాహ్నానికి పంపించారు. మీకోసం, కేవలం మీకోసం మాత్రమే హాఫ్ డేలో వీడియో కంప్లీట్ చేశాను. వాళ్ళ నాన్న మీద రేణుకా ప్రయోగం చేశారు, అంతటితో అయిపోయింది, అక్కడితో వదిలేయచ్చు కదా, మళ్ళీ ఎందుకు వాళ్ళ అమ్మ మీద చేశారు? అసలు కారణం ఏంటి దీనికి? ఒక మనిషి మీద మంత్ర ప్రయోగం అనేది చేస్తే మనం దాన్ని ఎలా కనుక్కోవాలి, ఎలా దాని నుంచి బయటపడాలి? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు, మనమే ఇవన్నీ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో డీటెయిల్ గా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఒక్క మంత్ర ప్రయోగానికే కాదు, దయ్యం పట్టిన వాళ్ళకు కూడా ఇలాగే చేస్తారంట. అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నాకు తెలుసు మీలో చాలా మంది ఈ వీడియో కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని. వీడియో పెట్టడం లేట్ అయిందనే కోపంతో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకెందుకు లేటు, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాము. ఎవరి మీదైతే చేతబడి ప్రయోగం జరుగుతుందో వాళ్ళు ఊర్లోనే ఉండాలి. ఊరి పొలిమేర దాటితే కనుక ఏ ఆత్మలనైతే వాళ్ళ మీదకి పంపించారో అవే ఆత్మలు వచ్చి వాళ్ళని చంపేస్తాయంట. పొలిమేర గనక దాటితే అదే ఊర్లోనే ఉంటే నిర్ణీత గడువులో చనిపోతారంట. అందుకే ఆ రోజు అమ్మవారు వచ్చి మీ వారిని పొలిమేర దాటనివ్వకు అని చెప్తుంది. మా నాన్న మీద నుంచి ఆ రేణుకా ప్రయోగం విరుగుడు చేసిన తర్వాత రామదాసు గారు మమ్మల్ని 6 నెలల వరకు ఈ ఊళ్ళో ఉండొద్దు, వేరే ఊరికి వెళ్ళిపోమని చెప్పారు. ఎందుకంటే ఇక్కడే ఉంటే విరుగుడు చేసిన విషయం వాళ్ళకి తెలిసిపోయి మళ్ళీ ఏదైనా రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. అందుకే ఈ ఊరిని వదిలి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు రివర్స్ చేసినా అది పని చెయ్యదు అని చెప్తారు. మా నాన్న పరిస్థితి చూస్తే అప్పటికే చాలా నీరసంగా, ఒంట్లో ఓపిక కూడా లేకుండా సన్నగా అయిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్లి మా నాన్నని చూపించి మందులు తీసుకొచ్చుకున్నాము. మా అమ్మ నాన్న పక్కూరి రాజుగారి దగ్గర పనిచేస్తారు అని చెప్పాను కదా. ఈ విషయాలన్నీ తెలుసుకున్న రాజుగారు మా అమ్మ నాన్నని పిలిపించారు. ఇంత జరిగిన ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు ఎందుకు అని అమ్మ మీద కోప్పడ్డారు. సరే, అయ్యిందేదో అయిపోయింది, 6 నెలలు ఇక్కడే నా దగ్గరుండి పని చేసుకోండి, నేను మీకు ఒక రూమ్ ని కూడా ఇస్తాను అన్నారు. కానీ అమ్మేమో వద్దండి, వాళ్ళు కూడా ఇక్కడే పని చేస్తున్నారు కదా, మేము ఇక్కడే ఉంటే మళ్ళీ మమ్మల్ని ఏదైనా చెయ్యొచ్చు, మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము అని అమ్మ చెప్పింది. దానికి రాజుగారు కూడా సరే అనడంతో మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మా పెద్దమ్మకి ఏంటంటే 4 ఆడపిల్లలు, 4కి కూడా పెళ్లిళ్ళు అయిపోయినాయి. మగపిల్లలు లేనందువల్ల మా పెద్దమ్మ నన్ను చాలా బాగా చూసుకునేది. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కూడా మేము 10 రోజులు అయిపోయాయి. 10 రోజుల తర్వాత మళ్ళీ రాజుగారి దగ్గర నుంచి మాకు ఫోన్ వచ్చింది. ఆయన ఏం చెప్పారంటే, హైదరాబాద్ లో మా అమ్మాయి అల్లుడు ఉన్నారు, వాళ్ళకి వంట మనిషి, వాచ్మెన్ కావాలంట, మీరు వెళ్తారా అక్కడికి అని అడిగారు. రాజుగారు నాన్నకి కాల్ చేసి అడిగితే ఈ విషయాన్ని నాన్న అమ్మకు చెప్పారు. అమ్మ కూడా వాతావరణం మారితే నాన్న హెల్త్ కూడా బాగుంటుంది కదా, సరే అక్కడికి వెళ్దాము అని చెప్పింది. కానీ అప్పటికి నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. నేను ద్రాక్షారామంలోనే కాలేజ్లోనే జాయిన్ అయిపోయాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్. నన్ను కూడా హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ కాలేజ్లో జాయిన్ చేపిద్దాం అనుకున్నారు. కానీ మా పెద్దమ్మేమో వాడొద్దులే, మీరు వెళ్ళండి, కొత్త ప్రదేశం కదా అక్కడ కాలేజీ, అందులోనూ అక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది, వీడికి అసలు ఏమీ తెలియదు, ఇక్కడే ఉండి చదువుకుంటాడులే అని పెద్దమ్మ చెప్పగానే అమ్మ కూడా దానికి బలవంతంగా సరే అంది. ఎందుకంటే అమ్మా నాన్న కూడా నేను ఒక్కడనే. మా అమ్మా నాన్న హైదరాబాద్ వచ్చి ఇంట్లో ఉంటూ పని చేసుకుంటున్నారు. 6 నెలలు గడిచిపోయాయి. కొన్ని రోజుల తర్వాత మా బాబాయి మా నాన్నకు కాల్ చేసి వదినని ఊరికి పంపించు, ఎందుకంటే డ్వాక్రా డబ్బులు వస్తున్నాయి, వదిన వచ్చి బ్యాంకుకి వెళ్ళి సంతకం చేస్తేనే ఆ డబ్బులు మన బ్యాంక్ అకౌంట్ లో పడతాయి అని చెప్పాడు. దానికి మా నాన్న కూడా సరే పంపిస్తాను అని చెప్పాడు. ఇదే విషయాన్ని అమ్మకు చెప్పాడు నాన్న. అమ్మ కూడా 6 నెలలు అయిపోయాయి కదా, సరే వెళ్తానులే అంది. అమ్మ ఊరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే డైరెక్ట్ గా బ్యాంకుకే వెళ్ళింది. అదే బ్యాంక్ దగ్గరికి ఆంటీ కూడా డ్వాక్రా పని మీద అక్కడికి వచ్చింది. మమ్మను చాలా కోపంగా చూస్తుందంట, అయినా సరే మమ్మ పట్టించుకోలేదు. అలా మధ్యాహ్నం కూడా అయ్యింది, కానీ పనవ్వలేదు. అక్కడికి వచ్చిన 3 డ్వాక్రా గ్రూపులు కలిసి బ్యాంక్ బయట చెట్టు కిందే అక్కడే కూర్చొని భోజనాలు చేశారు. అమ్మ కూడా వాళ్లతో పాటు అక్కడే కూర్చొని లంచ్ చేసింది. భోజనం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ పక్కనే ఉన్న ఫ్యాన్సీ షాప్ కు వెళ్లారు. వెళ్తూ వెళ్తూ వాళ్ళు మమ్మని కూడా రమ్మనేసరికి వాళ్లతో పాటు అక్కడికి వెళ్ళింది. వాళ్లలో 2 గాజులు కొనుక్కున్నారు. మమ్మకు కూడా నచ్చడంతో మమ్మ కూడా వాటిని తీసుకుంది. అయితే మమ్మ ఏంటంటే, గాజులు నీ దగ్గర పెట్టు, నేను తర్వాత తీసుకుంటానని ఒక ఆంటీ బ్యాగ్ లో పెట్టేసింది. తర్వాత అందరూ కలిసి బ్యాంకుకు వచ్చారు. సాయంత్రం అయినా బ్యాంకులో పని అవ్వలేదు.
మా అమ్మ కోటిపల్లిలో ఉన్న మా పెద్దమ్మ దగ్గరికి వచ్చేద్దాము, పొద్దున్నే మళ్ళీ బ్యాంకుకి వద్దాంలే అనుకుంది. కానీ మా అమ్మతో ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు మళ్ళీ ఊరికి వెళ్ళి బ్యాంకుకి వచ్చేసరికి లేట్ అయ్యిద్ది, అదే పొద్దున్నే వచ్చావు అనుకో మన పని అయిపోయిద్ది, అందుకే ఈ ఒక్క రోజు ఇక్కడ ఉండు అని చెప్పారు. అందుకని మా అమ్మ ఊర్లోనే ఉన్న మా నాన్నగారి అన్నయ్య అంటే మా పెద్దమ్మ పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు రాత్రి అక్కడే పడుకుంది. పడుకునే ముందు మా అమ్మకి గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే, తను కొనుక్కున్న గాజుల్ని ఆంటీ బ్యాగ్ లో పెట్టి తీసుకోవడం మర్చిపోయింది. సరేలే ఒకే ఊరు కదా, రేపేటు బ్యాంకుకి వస్తుంది కదా అక్కడ తీసుకుందాంలే అనుకుంది. ఆ రోజు రాత్రి మా అమ్మ మా పెదనాన్న వాళ్ళ ఇంట్లోనే పడుకుంది. అదే మా అమ్మ పాలిట నరకంగా మారుతుందని తను అనుకోలేదు. మా అమ్మ బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరో పిలిచినట్లు అనిపించి, ఎవరా ఈ టైంలో పిలుస్తుంది అని బయటికి వెళ్లి చూసింది. తలుపు తీసి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఇంతలోనే మా అమ్మ వెనక నుండి ఎవరో ఇంట్లోకి వెళ్ళినట్టు అనిపించింది. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ కూడా ఎవ్వరు కనిపించలేదు. టైం చూస్తే అర్ధరాత్రి 1 అయ్యింది. సరేనని ఇంకా మా అమ్మ డోర్ వేసి పడుకుంది. మా అమ్మ పడుకున్న కాసేపటి తర్వాత మా అమ్మ గుండెల మీద ఎవరు కూర్చొని అమ్మ గొంతును పిసుకుతున్నారు. మా అమ్మ ఎంత ట్రై చేసినా కూడా కళ్ళు తెరవలేకపోతుంది. ఆమెను పక్కకు తోసేయాలని ఆమె శరీరాన్ని పట్టుకుంటే, సైకిల్ ట్యూబ్ ని పట్టుకుంటే ఎంత మెత్తగా తగులుతుంది, అలా గాలిలాగా అసలు ఎముకలే లేవంట, అలా ఉందంట ఆమె శరీరం. ఇంకా బలవంతంగా ఆమెను పక్కకు తోసేసి వెంటనే లేచి లైట్ ఆన్ చేసి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఆ రోజు రాత్రంతా అమ్మ నిద్రపోలేదు. ఇంకా మార్నింగే లేచి బ్యాంకుకి వెళ్ళింది. మా అమ్మ ఆంటీ దగ్గర పెట్టిన గాజులను అడిగి తీసుకొని తన 2 చేతులకి వేసుకుంది. మధ్యాహ్నం అయ్యింది, అయినా పనవ్వలేదు. మళ్ళీ ఆ చెట్టు కింద కూర్చొని అందరూ భోజనాలు చేశారు. సాయంత్రం అయ్యేసరికి బ్యాంకు పని అయిపోయింది. ఇంకా సాయంత్రానికి మా అమ్మ కోటపల్లి వచ్చేసింది, అంటే నేనున్న దగ్గరికి, మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి. నైట్ డిన్నర్ చేసిన తర్వాత మేమందరం పడుకున్నాము. మా అమ్మ పడుకున్న తర్వాత ఆ రోజు మళ్ళీ అదే దయ్యం రావడం, మా అమ్మ కాళ్ళు పట్టుకొని లాగడం, జుట్టు పట్టుకొని లాగడం చేస్తుంది. ఎవరో వచ్చి మా అమ్మ కుడికాలు పైన ఒక 100 కేజీల బరువు ఉన్న ఒక వ్యక్తి కూర్చున్నట్లు అనిపించి అమ్మ గట్టిగా అరిచింది. మా అమ్మ అరుపుకి అదే రూమ్ లో ఉన్న నేను వెంటనే లైట్ ఆన్ చేసి చూస్తే మా అమ్మ నిద్రలోనే నా కాళ్ళు అంటూ ఏడుస్తుంది. ఏమైందమ్మా అని అడిగితే, నా కాలి మీద ఎవరో కూర్చున్నారు, చాలా బరువుగా ఉంది అని కాలి వైపే చూపిస్తూ ఏడుస్తుంది. నేనింక వెంటనే మా పెద్దమ్మని లేపి, అమ్మ నిద్రలోనే ఏడుస్తుంది పెద్దమ్మ అని చెప్పాను. ఇంకా మా పెద్దమ్మ మమ్మల్ని లేపి, ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగితే, అమ్మేమో తనకి జరిగిందంతా చెప్పి ఏడ్చింది. దానికి మా పెద్దమ్మ, ఏం లేదులే, ఊరి మీద నుంచి వచ్చావు కదా, ఏదైనా గాలొచ్చి ఉంటుందిలే అని చెప్పి వాటర్ ఇచ్చి పడుకోబెట్టింది. మా పెద్దమ్మ కూడా అక్కడే మా అమ్మతో కలిసి పడుకుంది. ఇంకా ఉదయం అయ్యింది. మా అమ్మ అయితే లెగవలేదు. ఫుల్ జ్వరం వచ్చేసింది. దానికి తోడు తలనొప్పి, బాడీ పెయిన్స్ అని చెప్పింది. ఇంకా మా పెద్దమ్మ ఊర్లోనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ని ఇంటికి పిలిపించింది. ఆయన కొన్ని ఇంజెక్షన్స్ చేశారు, మెడిసిన్స్ రాసిచ్చారు. ఆ మెడిసిన్స్ వేసుకోగానే మా అమ్మకి మధ్యాహ్నానికి కొంచెం బాగా అయ్యింది. కానీ మంచం దిగి నడుస్తుంటే తన కుడికాలు కొంచెం నొప్పిగా అనిపించిందంట. కానీ మా అమ్మ అవేవి పట్టించుకోకుండా లైట్ తీసుకుంది. ఆ రోజు రాత్రి మేమందరం పడుకున్నాము. నేను నిద్రలోనే ఉన్నాను. నాకు ఎవరో, తమ్ముడు నిద్రలే, నాకు భయం వేస్తుంది అంటూ ఒక వాయిస్ వినిపిస్తుంది. అది వినిపించగానే నేను ఇంక ఉలిక్కిపడి లేచాను. ఎవరా అని అటు ఇటు చూశాను, ఎవరూ కనిపించలేదు. కానీ మా పెద్దమ్మ పక్కనే పడుకున్న మా అమ్మ కూడా లేదక్కడ. అదేంటి, అమ్మ లేదేంటి, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది అని పెద్దమ్మని లేపి అమ్మ గురించి అడిగితే, బయటికి ఏమైనా వెళ్ళుంటుందేమో, నేను వెళ్ళి చూస్తాను, నువ్వేం భయపడకు అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే అమ్మేమో మా కాంపౌండ్ వాళ్ళు అప్పుడే దాటి బయటికి వెళ్ళిపోతుంది. తను అసలు మన స్పృహలో కూడా లేదు. అప్పుడు టైం చూస్తే అర్ధరాత్రి 2 అవుతుంది. మా పెద్దమ్మ వెళ్ళి మా అమ్మని పిలిచినా, ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో అని మా అమ్మ మాత్రం పలకడం లేదు. ఇంకా తను వెళ్ళి మా అమ్మ చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చి, ఏమైంది చెల్లి నీకు, ఈ టైంలో అసలు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, మా అమ్మ ఏమో ఏం లేదులే మీరు పడుకోండి అని చెప్పి తను కూడా పడుకుంది. ఉదయాన్నే మా అమ్మ లెగవగానే వెళ్ళి మా పెద్దమ్మ మళ్ళీ అడిగింది, రాత్రిపూట ఆ టైంలో లేచి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, నేనెప్పుడు బయటికి వెళ్ళాను అని అంది. మా అమ్మ చెప్పిన సమాధానానికి ఇంకా మా పెద్దమ్మకు అనుమానం వచ్చి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడికి తీసుకువెళ్లి అక్కడ తమలపాకుల పూజ చేయించి మా అమ్మకి ఒక తాయెత్తు కట్టించింది. అదే రోజు రాత్రి అమ్మని నేను హైదరాబాద్ బస్ ఎక్కించి ఊరికి పంపించాను. బస్సు బయలుదేరి వెళ్ళిపోగానే నేను రిటర్న్ అయ్యి బైక్ మీద వస్తున్నప్పుడు నాకు మళ్ళీ అదే వాయిస్ తమ్ముడు తమ్ముడు అని పిలుస్తున్నట్టు వినిపించింది. అప్పుడు టైం చూస్తే నైట్ 10 అయ్యింది. సేమ్ నాకు నిన్న రాత్రి పిలిచిన వాయిసే. జాగ్రత్త
జాగ్రత్త జాగ్రత్త అని చెప్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. ఇంటికొచ్చేసి నేను పడుకున్నాను. నేను పడుకున్న తర్వాత నా కలలో కూడా అమ్మ జాగ్రత్త అని మళ్ళీ అదే వాయిస్. ఎవరా నన్ను పిలుస్తుంది, ఎందుకు నాకు ఇలా జరుగుతుందని అప్పుడు నాకు అర్థం కాలేదు. మా అమ్మ హైదరాబాద్ అయితే వెళ్ళింది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తనకి తలనొప్పి, తన కుడికాలి నొప్పి అని నాన్నకి చెప్తుందంట. అక్కడ వాళ్ళ ఇంట్లో పని కూడా చేయలేకపోయింది. అలా ఒక వారం రోజుల తర్వాత అమ్మకి హెల్త్ బాగా పాడైపోయింది. రాత్రైతే చాలు సడన్ గా లేచి మంచం మీద కూర్చొని ఏడుస్తూ ఉండడం అలా చేసేదంట. ఇంకా నాన్నేమో అమ్మని తీసుకొని ఊరికి వచ్చేద్దామని వాళ్ళని అడిగితే వాళ్ళేమో ఇక్కడ ఎవ్వరు లేరు కదా, ఫస్ట్ అయితే ఆమెను పంపించు, తర్వాత నువ్వు వెళ్దు అని చెప్పారు. అందుకని మా నాన్న ఇంకా మా పెద్దమ్మకు కాల్ చేసి జరిగిందంతా చెప్పి అమ్మని ఊరికి పంపిస్తున్నాను అని చెప్పాడు. అమ్మను నాన్న హైదరాబాద్ లో బస్ ఎక్కించాడు. నేనేమో అమ్మని తీసుకురావడానికి స్టాప్ దగ్గరికి వెళ్ళాను. ఆ బస్ లో ఉన్న వాళ్ళు అమ్మని కిందకి దించి ఒక పక్కన కూర్చోబెట్టారు. అమ్మ అసలు నన్ను గుర్తుపట్టనే లేదు. ఇంకా ఆ బస్ డ్రైవర్ అంకులేమో మీ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు కదా, ఇది హాస్పిటల్ కి వెళ్తే తగ్గేది కాదు, తొందరగా ఎవరైనా మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లి చూపించండి, లేదంటే చాలా ప్రమాదం. రాత్రి బస్సులో మీ అమ్మ నా దగ్గరకు వచ్చి ఏరా ఎదురుగా వస్తున్న లారీని గుద్దే అని అరుస్తుంది. పిచ్చి పిచ్చిగా కేకలు వేసింది. చాలా సేపు అలా అరిచేసరికి బస్లోని జనాలందరూ భయపడిపోయారు అని చెప్పాడు. అందుకే రాత్రంతా మా క్లీనర్ మీ అమ్మ పక్కనే కూర్చొని మీ అమ్మని కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఇంకా బస్లో నుంచి దిగుతున్న ఇద్దరు ముగ్గురు కూడా అలా చెప్పేసరికి ఇంకా నాకు ఏడుపు ఆగలేదు. మమ్మని చూస్తే ఏదో కోల్పోయిన దానిలా కూర్చుంది. పిచ్చి పిచ్చిగా అటు ఇటు చూస్తుంది. ఒక పిచ్చి పట్టిన దానిలా అయిపోయింది. నేను చూస్తుంది మమ్మనేనా అని మమ్మని పట్టుకొని గట్టిగా ఏడ్చేశాను. మళ్ళీ ఇప్పుడు తనని బైక్ మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్తే ఏమవుతుందా అని మా ఫ్రెండ్ కి కాల్ చేశాను. తనని స్టాప్ దగ్గరికి రమ్మన్నాను. వాడు డ్రైవింగ్ చేస్తుంటే అమ్మని మధ్యలో కూర్చోబెట్టుకొని ఎలాగలా మేము ఇంటికి తీసుకొచ్చాము. అమ్మని ఇంట్లో పెట్టేసి నేను మా పెద్దమ్మ పక్క ఊర్లో ఉన్న వీరభద్రుని గద్దె దగ్గరికి వెళ్ళాము. వీరభద్రుని గద్దె అంటే ఏంటంటే మన ఇంట్లో ఎవరైనా పెళ్లి కాకముందే చనిపోతే వాళ్ళని వీరభద్రులు అంటాము. వాళ్ళకి రోజు మనం ఇంట్లో ఏదైతే వండుకుంటామో అదే భోజనం ఒక రూమ్ లో పెట్టి వాళ్ళకి పెట్టాలి, అంటే దేవుడికి పెట్టే నైవేద్యం లాగా. అంతేకాకుండా సంవత్సరానికి ఒకసారి సంబరం కూడా జరిపించాలి వాళ్ళకి. రోజు కూడా మనం వాళ్ళకి అలా పెట్టాలంటే కష్టం. అందుకని ఇలా వీరభద్రులు గుడులు ఉంటాయి కదా, అక్కడ వాళ్ళకి సంవత్సరానికి ఇంతని ఇస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు. సంబరం జరిగేటప్పుడు మనం వెళ్తే చాలు. దాన్ని వీరభద్రుని గద్దె అంటాము. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 80 సంవత్సరాలున్న ఒక ముసలావిడ వీరభద్రుని కొలుస్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి మా పెద్దమ్మ జరిగిందంతా చెప్పేసరికి ఆవిడ మమ్మల్ని వీరభద్రుని గద్దె ముందు కూర్చోమని చెప్పింది. దాని తర్వాత ఆమె మీ ఇంటి వీరభద్రుల్ని తలుచుకొని కొబ్బరికాయ, పువ్వులు, సాంబ్రాణి, కర్పూరం, పసుపు, కుంకుమ ఇవన్నీ వీరభద్రుని ముందు పెట్టమని చెప్పింది. నేనేమో మా ఇంటి వీరభద్రులు ఎవరో నాకు తెలియదు అన్నాను. అప్పుడు మా పెద్దమ్మ, నువ్వు పుట్టక ముందు నీకు ఒక అక్క, అన్నయ్య పుట్టి చనిపోయారు. మీ అక్కేమో 2 సంవత్సరాల పిల్లగా ఉన్నప్పుడు చనిపోయింది. మీ అన్నయ్యకేమో 10 నెలలప్పుడు మోషన్స్ పట్టుకొని చనిపోయాడు అని చెప్పింది. మీ అక్కని మేమందరం చిన్నారి అని పిలుస్తాము, చిన్నారి అని తలుచుకో అని చెప్పింది. నేను నా మనసులో మా అక్కని తలుచుకొని ఆమె చెప్పినవన్నీ ఆ వీరభద్రుని ముందు పెట్టాను. సరిగ్గా 2 నిమిషాల తర్వాత ఆమె ఒంటి మీదకి చనిపోయిన మా అక్క వచ్చి తమ్ముడా తమ్ముడా అంటూ ఏడుస్తుంది. నాకు అంతకు ముందు కలలో వినిపించిన వాయిస్ సేమ్ అదే. నాకు ఆశ్చర్యం వేసింది. మా అక్క అయితే ఏం మాట్లాడట్లేదు, ఏడుస్తూనే ఉంది. ఇంకా మా పెద్దమ్మ అక్కతో మీ అమ్మకు అసలు ఏమైంది, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది అని అడిగితే మా అమ్మకు మంత్ర ప్రయోగం చేశారు. అమ్మను పిచ్చిదాన్ని చేసి ప్రాణాలు తీయాలి అనుకుంటున్నారు. ఎవరు చేశారు అని అడిగితే నాన్నకు చేసిన వాళ్ళే చేశారు అని చెప్పింది. మరి మీ నాన్నకి రేణుకా ప్రయోగం చేసినప్పుడు నువ్వెందుకు వచ్చి చెప్పలేదు మాతో అని మా పెద్దమ్మ అడిగితే నన్ను రాకుండా కట్టడి చేసి నా నోరు కట్టేశారు అని చెప్పింది. ఆ రోజు రాత్రి అమ్మ బయటికి వెళ్ళిపోతుంటే తమ్ముడా తమ్ముడా అని నా తమ్ముడిని నిద్ర లేపాను. సమయానికి తను నిద్ర లేచాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అమ్మ పక్కనే ఉన్న కాలువలో పడి చనిపోవడానికి అలా వెళ్ళిపోయింది. మళ్ళీ అమ్మని హైదరాబాద్ బస్ ఎక్కించి వస్తున్నప్పుడు తమ్ముడిని హెచ్చరించాను హైదరాబాద్ పంపద్దు అని. కానీ ఈ విషయం నా తమ్ముడికి అర్థం కాలేదు అని గట్టిగా ఏడ్చేసింది. నీకు నేనున్నాను తమ్ముడు, నువ్వేం బాధపడకు, అమ్మని నేను కాపాడుకుంటాను
చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత ఆవిడ నార్మల్ స్థితికి వచ్చి చిన్నపిల్ల కదా ఏం చెప్పలేక అలా ఏడుస్తుంది, బాగా భయపడిపోయింది, చాలా గట్టిగా ప్రయోగం చేశారు అని చెప్పింది. దానికి పెద్దమ్మ ఇప్పుడు ఏం చేయాలి అని అడిగితే, మేము ఆ రోజు వెళ్ళింది మంగళవారం, మీరు వచ్చే శుక్రవారం రోజు రండి, ఆ రోజైతే దుర్గమ్మ తల్లి ఒంటి మీదకి వస్తారు, అమ్మని అడిగి పరిష్కారం చెప్తాను అని చెప్పి వీరభద్రుని దగ్గర పెట్టిన చిన్న త్రిశూలం దుర్గమ్మ తల్లి దగ్గర ఉంచిన నిమ్మకాయలని ఇచ్చి అమ్మ తల కింద పెట్టమని చెప్పింది. మీ అమ్మని మాత్రం ఒంటరిగా వదలొద్దు అని చెప్పింది. ప్రయోగించిన ఆత్మ బలిని కోరుకుంటుంది, ఏమైనా జరగచ్చు, సో అందుకని ఒంటరిగా వదలొద్దు అని చెప్పింది. మీరు శుక్రవారం ఇక్కడికి వచ్చే రోజు నేనిచ్చిన ఈ త్రిశూలంతో పాటు మీ అమ్మని కూడా ఇక్కడికి తీసుకురండి అని చెప్పింది. సరేనని నేను మా పెద్దమ్మ అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసాము. ఆవిడిచ్చిన త్రిశూలం నిమ్మకాయల్ని తీసుకెళ్లి మా అమ్మ తల కింద పెట్టాము. నేను మా పెద్దమ్మతో మా బాబాయ్కి ఒకసారి కాల్ చేస్తానని చెప్పాను. మా పెద్దమ్మ కూడా సరే అంది. మా బాబాయ్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాను. మా బాబాయ్ వెంటనే కోటపల్లి వచ్చేసాడు. మా బాబాయ్ ఇంటికి వచ్చినా సరే మా అమ్మ అయితే మా బాబాయ్ని గుర్తుపట్టలేదు, కనీసం పలకరించను కూడా లేదు. మా బాబాయే అమ్మ దగ్గరికి వెళ్లి పలకరించిన మా అమ్మ మాత్రం ఏం సమాధానం చెప్పడం లేదు, సైలెంట్ గా ఉంది. మా బాబాయ్ ఒకసారి కాళీమాత పూజారి దగ్గరికి వెళ్దాము అంటే మా పెద్దమ్మ పక్కూర్లో ఉన్న వీరభద్రుని దగ్గరికి వెళ్ళొచ్చాము, వాళ్ళు ఇలా చెప్పారు అని చెప్పింది. అయినా సరే ఎందుకైనా మంచిది, ఒకసారి పూజారి గారి దగ్గరికి వెళ్ళి కలిసి వస్తాను అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. కానీ ఆయన అక్కడ లేరు, తీర్థయాత్రలో ఉన్నారంట, రావడానికి 1 నెల పడుతుంది అని చెప్పారు అక్కడున్న వాళ్ళు. 1 నెల అంటే ఇంకా సమస్య పెద్దదవుతుంది అనుకుని సరే రామదాసు గారి దగ్గరికి వెళ్దామని గోదావరి దాటి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే ఆయన భార్య ఏమో చనిపోయిందంట. ఒంటరిగా ఉన్న ఆయనను వాళ్ళ అబ్బాయి బీహార్కి తీసుకొని వెళ్ళాడు. బీహార్లో వాళ్ళ అబ్బాయికి రైల్వేలో జాబ్, అందుకని ఆయన్ని అక్కడికి తీసుకెళ్లి కొడుకు కోడలే ఆయన్ని చూసుకుంటున్నారంట. మళ్ళీ మా బాబాయి కాళీమాత గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజారి గారి నంబర్ తీసుకొని ఆయనకి కాల్ చేశాడు. ఇంకా ఫోన్ లోనే ఆయనకి మమ్మ పరిస్థితినంతా వివరంగా చెప్పారు. అమ్మకు కనిపించిన లక్షణాలు, ప్రవర్తన బట్టి ఆయన అమ్మ మీద ఎవరో మంత్ర ప్రయోగం చేశారు. ఇది చేతబడైతే కాదు, చేతబడైతే ఆమె పొలిమేర దాటిన వెంటనే చనిపోయేది. ఒక ఆకలితో ఉన్న ఆత్మని తనలోకి ప్రవేశపెట్టారు, అదేమో మీ అమ్మని తనతో పాటు తీసుకెళ్లాలి అని చూస్తుంది. దీనికి విరుగుడేంటంటే బలివ్వాలి, కుంభం పోసి దిష్టి తీయాలి అని చెప్పారు. 3 రోజులు నేను చెప్పినట్లు చేసి ఆఖరి రోజు బలిచ్చి కుంభం వేసి దిష్టి తీయాలి, ఇది ఎవరైనా చేయొచ్చు అని చెప్పారు. రోజు రాత్రి ఆమె పడుకునేటప్పుడు ఆమె తల దగ్గర రాగి చెంబుతో నీళ్లు పెట్టి ఆమెకు రక్త సంబంధం ఉన్న వాళ్లే ఉదయాన్నే సూర్యుడు రాకముందే ఆ నీటిని మర్రి చెట్టు కింద పోయాలి. నీళ్లు పోసిన తర్వాత ఆ చెట్టుకి పసుపు కుంకుమతో పూజ చేసి ఆ చెట్టు ఊడని ఒకదాన్ని పట్టుకొని కాలభైరవ మంత్రాన్ని 108 సార్లు పఠించి తమ కులదైవాన్ని వీరభద్రుల్ని తలుచుకొని మీరు ఎంతవరకైతే ఆ ఊడని పట్టుకుంటారో అంతవరకు ఆ కొమ్మ ముక్కను తుంచి ఆ ఆకుల్ని కూడా తీసుకొని రావాలి. తీసుకొచ్చిన మర్రి చెట్టు కొమ్మును తాయెత్తుగా దారం కట్టి ఇంటిలో దేవుడి దగ్గర ఉంచి మర్రి ఆకులను ఆవు పాలతో నూరి ఆ పదార్థాన్ని ఆమె శరీరం అంతా రాసి తెల్ల బూడిద గుమ్మడికాయ గుజ్జును తలకు రాసి స్నానం చేయించి ఆ తాయెత్తుని ఆమెకి కట్టాలి. ఇలా 3 రోజులు చేయాలి. ఇది ఎవరికైనా సరే దయ్యం పట్టింది అనిపిస్తుందో వాళ్ళకి ఇలా చేస్తే నయమవుతుంది, ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పారు. ఆఖరి రోజున నల్ల కోడిని బలిచ్చి తెల్లన్నం, ఎరుపన్నం, నల్లన్నం కుంభం చేసి నిమ్మకాయలతో దిష్టి తీసి పొలిమేరలో పడేయాలి. ఈ పనిని ఎవరైనా తెలిసిన వాళ్ళతో చేయించుకోండి అని చెప్పారు. పూజారి గారు చెప్పిందంతా మా బాబాయి మా పెద్దమ్మకు చెప్పారు. మొదటి రోజు రాగి చెంబుతో అమ్మ తల దగ్గర నీళ్లు పెట్టాము. అమ్మ దగ్గర నేను పెద్దమ్మ పడుకున్నాము. కాసేపటి తర్వాత ఎవరో ఆ చెంబును విసిరేసినట్లు సౌండ్ వినిపించి లైట్ ఆన్ చేసి చూస్తే ఆ చెంబు డోర్ దగ్గర పడిపోయింది. అది చూడగానే నాకైతే చాలా భయం వేసింది. ఇంకా మా పెద్దమ్మ బూతులు తిట్టింది. మళ్ళీ తెచ్చి రాగి చెంబుతో నీళ్లు పెట్టింది. మళ్ళీ తర్వాత అయితే ఆ దయ్యం రాలేదు. ఇంకా పొద్దున్నే 4ంటికి లేచాము. మా పెద్దమ్మేమో ఎంత నేను సొంతక్కైనా సరే నువ్వంటేనే మీ అమ్మకి చాలా ఇష్టం, అందుకే ఈ పని నువ్వే చెయ్యి అని నాకు చెప్పింది. సరేనని నేను ఆ రాగి చెంబును తీసుకువెళ్ళి పూజారి గారు చెప్పినట్లే ఆ మర్రి చెట్టుకి అన్నీ చేసి మర్రి కొమ్మను, మర్రి ఆకుల్ని ఇంటికి తీసుకొచ్చాను. బూడిద గుమ్మడికాయ గింజల గుజ్జుతో తలస్నానం చేశాక ఆ తాయెత్తు కట్టాము. తర్వాత అమ్మ పడుకుంది. ఈ లోపే నాకు ఫోన్ వచ్చింది. నేను బయట కూర్చొని మాట్లాడుతున్నాను. మా పెద్దమ్మేమో వంటగదిలో వంట చేస్తుంది. అమ్మేమో రూమ్ లో సింగిల్ గా పడుకుంది. కొద్దిసేపటి తర్వాత అమ్మ గట్టిగా కేక
కేకలు వేస్తుంది. వెంటనే పెద్దమ్మ నేను ఏమైందా అని లోపలికి వెళ్ళి చూస్తే నా కాళ్ళు చేతులు జుట్టు ఎవరో పట్టుకొని గట్టిగా లాగుతున్నారు అని అరుస్తుంది. అప్పటి వరకు కూడా మమ్మల్ని గుర్తుపట్టని అమ్మ అక్క అక్క అని ఏడుస్తుంది. ఏమైందే అని మా పెద్దమ్మ అడిగితే ఎవరో ఆడ మనిషి వచ్చి నా జుట్టుని బలవంతంగా లాగుతుంది, నువ్వు అసలు స్నానం ఎందుకు చేశావు అని నన్ను బాగా భయపెడుతుంది అని మా అమ్మ చెప్తూ ఏడుస్తుంది. అమ్మ నన్ను చూసి చిన్న నేను చనిపోతున్నానురా, నన్ను బ్రతకనివ్వడం లేదురా అని నన్ను పట్టుకొని ఒకటే ఏడుస్తుంది. నేను అమ్మని ఎప్పుడు అలా చూడలేదు. అమ్మ నాన్న కోసం ఎంత చేసింది అయినా సరే అమ్మలో భయం అనేది కనిపించేది కాదు. కానీ ఇప్పుడు అమ్మని ఇలా చూసేసరికి నాకు అసలు ఏడుపు ఆగడం లేదు. ఇందులో మాకు మంచి జరిగిన విషయం ఏంటంటే అమ్మ మమ్మల్ని గుర్తుపడుతుంది, ఇంకా తగ్గుతుంది అనుకున్నాము. అప్పటి నుంచి అమ్మను మేము ఒంటరిగా వదలలేదు. మా పెద్దమ్మ ఇంటి పక్కనే రాముల వారి గుడి, దుర్గమ్మ గుడి రెండు ఉంటాయి. ప్రతిరోజు పొద్దున్నే ఆ గుడిలో లలితా సహస్రనామాన్ని మైక్ లో వేసేవారు. అది వినపడగానే మా అమ్మ డోర్ వేసేయండి నాకు భయం వేస్తుంది అని గట్టిగా అరిచేది. మమ్మ ఎంత అరిచినా సరే మేమైతే కావాలనే డోర్ ఓపెన్ లోనే ఉంచేవాళ్ళం. 3 రోజులు కూడా పూజారి గారు చెప్పినట్లే చేశాము. రోజు రోజుకి కూడా అమ్మలో చాలా మార్పు కనిపించి కొంచెం బెటర్ గా ఉండేది. అదే రోజు శుక్రవారం కావడంతో వీరభద్రుని గద్దె దగ్గరికి వెళ్దాం అనుకుని ఆమె ఇచ్చిన వీరభద్రుని త్రిశూలం తీసుకొని అమ్మని ఒంటరిగా అలా ఉంచకుండా అమ్మ దగ్గర పక్కింటి ఆంటీ నుంచేసి నేను పెద్దమ్మ అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాబాయ్కి ఫోన్ చేస్తే ఆయన అక్కడికి వచ్చేసాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె త్రిశూలాన్ని వీరభద్రుని దగ్గర పెట్టి దుర్గమ్మని తలుచుకోమని చెప్పారు. కొద్దిసేపటికే అమ్మవారు ఆమె ఒంటి మీదకి వచ్చి జరిగిందంతా చెప్పారు. అమ్మను ఈ రోజే గద్దె దగ్గరికి తీసుకొచ్చి దిష్టి తీయాలి అని చెప్పి అమ్మవారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆమె దిష్టి తీయడానికి మీరు మేకపోతును బలిస్తారా లేకపోతే నల్ల కోడిని ఇస్తారా అని అడిగితే ఇప్పుడైతే మా దగ్గర అన్ని డబ్బులు లేవండి, కోడినే ఇస్తాము అని చెప్పాము. సరే సాయంత్రం మీ అమ్మని ఇక్కడికి తీసుకురండి. తెల్లన్నం ఎర్రన్నం అంటే కుంకుమ కలిపిన అన్నం, నల్లన్నం అంటే బొగ్గు కలిపిన అన్నం, ఈ మూడిటితో పాటు నల్ల కోడి, నిమ్మకాయలు, కొన్ని పూజా సామాగ్రి చెప్పింది. మేము ఆవిడికి డబ్బులు ఇచ్చేసి సరే సాయంత్రం వస్తాము అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాము. మా బాబాయ్ ఏమో ఆవిడ చెప్పిన పూజా సామాగ్రి అన్ని తీసుకొని నేను గద్దె దగ్గరికి వస్తాను, నన్ను పెద్దమ్మను మీరెళ్ళి అమ్మని తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా సాయంత్రం అమ్మని అక్కడికి తీసుకువెళ్ళడానికి ఒక ఆటోని తీసుకొచ్చాము. కానీ అమ్మ మాత్రం నేను రాను రాను అంటూ అరుస్తుంది. ఎందుకు రావు ఏమైంది అని మా పెద్దమ్మ అడిగితే అదుగో ఆటో పైన అది కూర్చొనుంది, నన్ను దారిలోనే చంపేస్తాను అంటుంది. నేను రాను అని అరుస్తుంటే ఇంకా బలవంతంగా మా పక్కింటి వాళ్ళ సహాయంతో అమ్మను ఆటోలో కూర్చోబెట్టాము. ఊరి పొలిమేర దాటగానే ఆటో సడన్ గా ఆగిపోయింది. ఆటో డ్రైవర్ ఏమో ఈ ఆటో కొని 2 నెలలే అయ్యింది, కొత్త బండి ఏమైందో అని దిగి చూస్తుంటే ఆయనకి వేడి గాలి అతని చెవులను తాకినట్లు అనిపించిందంట. మేమేమో అమ్మ దిగి ఎటైనా పారిపోతుందేమోనని అమ్మను పట్టుకొని కూర్చొనున్నాము. ఆటో డ్రైవర్ ఆటోని స్టార్ట్ చేశాడు, కానీ ముందుకే వెళ్ళడం లేదు. బండి ఆగిపోతే బండిని నెడుతూ ఉంటారు కదా, అలా స్లోగా వెళ్తున్నాము. ఇంకా మా పెద్దమ్మకి అర్థమయ్యి తన బ్యాగ్ లో నుంచి 4 నిమ్మకాయల్ని తీసి బయటకి వేసేసింది. అమ్మ వేసుకున్న గాజుల్లో ఒకటి తీసి బయటికి విసిరేసింది. అప్పుడు ఆటో నార్మల్ అయ్యి వేగంగా ఇంకా వీరభద్రుని గద్దె దగ్గరికి చేరుకున్నాము. అమ్మను గద్దె బయట కూర్చోబెట్టాము. వీరభద్రుని కొలిచే ఆవిడ అమ్మ దగ్గరకు వచ్చింది. పూజారి గారు ఏంటంటే దిష్టి తీసేటప్పుడు అవన్నీ పారేయడానికి ఒక వ్యక్తిని తీసుకురమ్మని చెప్పారు కదా, మా బాబాయి కాటికాపరతన్ని తీసుకొని వచ్చారు. ఆమె అమ్మ ముందు 3 రకాల అన్నాల్ని పోసి నల్లకోడిని కోసి అన్నం పైన పెట్టి అమ్మ చేతికున్న గాజులు మొత్తం తీసి కోడిపై పెట్టి అమ్మ తలపై తెల్ల బూడిద గుమ్మడికాయను అలాగే 21 నిమ్మకాయల్ని కోసి అమ్మకి దిష్టి తీసి ఇదంతా అయిపోయిన తర్వాత ఆ వచ్చిన వ్యక్తి వీటన్నిటిని తీసుకొని తన సంచిలో పెట్టుకున్నాడు. ఆయన వాటిని తీసుకొని వీటిని పొలిమేరలో పడేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు మేము ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి ఉదయాన్నే ఇంటికొచ్చాము. అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు నేను చెప్తున్న విషయాలన్నీ ఆ రోజు అమ్మవారు వచ్చి మాకు చెప్పారు. అమ్మ బ్యాంకు పని మీద ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ బ్యాంకు దగ్గరికి ఆ ఆంటీ కూడా వచ్చింది. మధ్యాహ్నం పూట అక్కడ అందరూ బ్యాంకు పక్కనే ఉన్న చెట్టు కింద కూర్చొని భోజనం చేశారు కదా, అప్పుడు అక్కడే ఉన్న ఆంటీ అమ్మ కూర్చున్న చోటు నుండి ఆ మట్టిని తీసింది. అదే రోజు అమ్మను కొందరు ఆడవాళ్లు కలిసి గాజులు కొనడానికి పక్కనే ఉన్న షాప్ దగ్గరికి వెళ్లారు. ఆ ఆంటీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారంట. అమ్మ కొన్ని గాజుల్ని తీసుకొని వేరే ఆంటీ బ్యాగ్ లో పెట్టడం ఈ ఆంటీ చూసింది. బ్యాంక్ టైం అయిపోవడంతో ఆంటీ దగ్గరే గాజుల్ని పెట్టి అమ్మ మర్చిపోయింది. ఆ రోజు రాత్రి ఆ ఆంటీ మట్టితో మంత్ర
ప్రయోగం చేసింది. అమ్మ మరిచిపోయిన గాజుల్ని వేరే ఆంటీ ద్వారా తీసుకొని వాటిపై మంత్ర ప్రయోగం అంటే ఒక ఆకలితో ఉన్న ఆత్మను ఆ గాజుల్లోకి ప్రవేశపెట్టింది. ఆ రోజు రాత్రి అమ్మనెవరో పిలవడం, అమ్మ గుండెల మీద కూర్చోవడం ఇలా అంతా జరిగింది కదా. ఆ తర్వాత ఉదయాన్నే అమ్మకి గాజులు గుర్తొచ్చి ఎవరి దగ్గర గాజుల్ని మర్చిపోయిందో ఆమె దగ్గరికి వెళ్లి తీసుకొని వాటిని తన 2 చేతుల నిండా వేసుకుంది. అప్పటి నుంచి కూడా ఆ దయ్యం గాజుల ద్వారా అమ్మను ఆవహించింది. అమ్మ హైదరాబాద్ వెళ్లి మళ్ళీ రావడం, దిష్టి తీసేంత వరకు కూడా ఆ గాజులు అమ్మ చేతికే ఉన్నాయి. అమ్మను దిష్టి తీయడానికి ఆటోలో తీసుకెళ్తున్నప్పుడు అందుకే మా పెద్దమ్మ ఆ గాజుల్ని కొన్నిటిని బయటికి విసిరేసింది. ఆ తర్వాత ఆ దయ్యాన్ని మా ఆటో వెనకే రాకుండా మా అక్క వీరభద్రురాలొచ్చి ఆ దయ్యాన్ని అడ్డుకుంది. ఈ విషయం మాకు మా అక్క మా అమ్మ మీదకి వచ్చినప్పుడు చెప్పింది. మొత్తం చేసింది కూడా ఆ ఆంటీనే. మళ్ళీ మా ఫ్యామిలీ మీద ఆంటీ ఎందుకు ఇలా చేయించింది అంటే, నాన్నకి రేణుకా ప్రయోగం చేసిన తర్వాత 6 నెలలు మమ్మల్ని ఊర్లో ఉండకూడదు అని రామదాసు గారు మాకు చెప్పిన తర్వాత మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం కదా. అప్పుడు అమ్మ బాబాయ్కి కాల్ చేసి వీళ్ళని ఇంతటితో వదలకూడదు, పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టాలి అని అమ్మ చెప్పింది. దానికి బాబాయ్ కూడా అదంతా నేను చూసుకుంటాను అని చెప్పాడు. మా బాబాయి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్లి ఊర్లోనే ఉండి ఇలా ఊరి జనాల ప్రాణాలను తీస్తున్నారు, ఈ రోజు మా కుటుంబానికి జరిగింది, రేపు ఊరి వాళ్ళకి ఎవరికి జరగకూడదని నమ్మకం ఏంటి అని వాళ్లతో చెప్పేసరికి ఆ కుటుంబాన్ని పంచాయతీకి పిలిపించారు. మీరు ఇలాంటి పనులు చేస్తున్నారని మాకు తెలిసింది, మళ్ళీ ఇలాంటిది చేస్తారో మిమ్మల్ని ఊరి నుండి బహిష్కరిస్తాం, అంతేకాకుండా మిమ్మల్ని పోలీసులకు కూడా పట్టిస్తాం అని వార్నింగ్ ఇచ్చాడు. అందరి ముందు అలా చేసేసరికి ఆమెకి పరువు పోయింది. అదే కాకుండా ఇది జరిగిన తర్వాత ఆమెతో ఊళ్ళో వాళ్ళెవ్వరూ కూడా మాట్లాడడం మానేశారు. దాంతో ఆవిడ మా బాబాయ్ పై పగ పెంచుకొని మా బాబాయ్ మీద చేతబడి ప్రయోగం చేయాలని చూసింది. కానీ మా బాబాయ్ ఏమో ఊర్లో ఉండడు, చేతబడేమో ఊర్లో ఉన్న వాళ్ళ మీదే ప్రయోగించగలము. ఆ కోపాన్నంతా కడుపులో పెట్టుకున్న ఆంటీ ఆ రోజు అమ్మ బ్యాంకుకి రావడం చూసి అమ్మపై కోపం పెంచుకుంది. మొదటి రోజు మమ్మ ఆ చెట్టు కింద కూర్చొని భోజనం చేసింది కదా, అక్కడ మట్టిని తీసుకొని ఒక దయ్యాన్ని మా ఇంటికి పంపించారు. కానీ ఆ ఆంటీ వాళ్ళ మామయ్య చేతబడులు ఇవన్నీ చేస్తారు కదా, ఆయన ఏం చెప్పారంటే ఈమె ఈ ఊర్లో అయితే ఉండదు, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతుంది కదా, ఇది అంత ప్రభావం చూపించదు ఆమె మీద, ఏదైనా వస్తువు ద్వారా మంత్ర ప్రయోగం చేద్దాము అని చెప్పేసరికి ఆ రోజు నైట్ గాజుల మీద మంత్రప్రయోగం జరిపించి అలా మా అమ్మ మీద మంత్రప్రయోగం జరిపించారు. కానీ ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదా. ప్రస్తుతం ఆ ఆంటీకి 2 కాళ్ళు రోడ్డు ప్రమాదంలో పోయాయి, వీల్ చైర్కే పరిమితం అయిపోయింది. వాళ్ళ మామయ్యని కొడుకు కోడలిద్దరూ కలిసి ఇంట్లో నుంచి గెంటేశారు. రీసెంట్ గా ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారు. అనాథల్లాగా మొగుడు పెళ్ళాలిద్దరూ చేసిన కర్మలను అనుభవిస్తున్నారు. ప్రస్తుతం మా అమ్మ నాన్న నేను మేము ముగ్గురం అంతా హ్యాపీగానే ఉన్నాము. ఇప్పుడు నా ప్రిపరేషన్స్ అంతా గవర్నమెంట్ జాబ్స్ కోసం. నాన్న అయితే ఇప్పుడు అమ్మను బాగా చూసుకుంటున్నారు. పార్ట్ 1 వీడియోలో కమెంట్స్ లో మీరు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు కదా, ఈ స్టోరీ ఎప్పుడు జరిగింది అని. ఇది 2017-18 అంటే నా 9th 10th క్లాస్ లో జరిగింది. ఈ చేతబడి గురించి స్టెప్ బై స్టెప్ మీరెలా చెప్తున్నారు అని. మాకు ఈ చేతబడికి ఎలాంటి సంబంధం లేదు. రామదాసు గారు మా చిన్నాన్నకి చెప్పారు. ఆయన కాలభైరవ ఉపాసకులు, 10 సంవత్సరాలు కాశీలో ఉపాసన చేశారు. రామదాసు గారు మీరనుకున్నట్లు ఆయన చేతబడి చెయ్యరు, కేవలం విరుగుడు మాత్రమే చేస్తారు. ఆయన గురువు గారు రామదాసు గారి దగ్గర మాట తీసుకున్నారంట, మంచి కోసమే నీ విద్యని ఉపయోగించాలి అని. మనకు ఏదైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు ఉన్న లక్షణాలు చెప్తే ఆయన పరీక్షించి కారణాలు చెప్పి జాగ్రత్తలు మందులు ఎలా ఇస్తారో అలాగే మాకు అన్ని రామదాసు గారు బాబాయ్కి చెప్పారు. రామదాసు గారు ప్రస్తుతం బీహార్లో ఆయన కొడుకు దగ్గరే ఉంటున్నారు. ఆయన మాకు విరుగుడు చేసినప్పుడే ఆయన వయసు దాదాపు 70 సంవత్సరాలకు పైగానే ఉంటాయి. అందుకే ఆయన్ని వాళ్ళ కొడుకు తన దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఇదే మా నాన్నకి చేసిన తర్వాత మా అమ్మ మీద చేపించిన ప్రయోగం. ఈ స్టోరీలో మెయిన్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరి మీదైనా మంత్ర ప్రయోగం చేసినప్పుడు లేదా ఎవరైనా ఒంటి మీద దయ్యం వచ్చినప్పుడు పూజారి గారు చెప్పారు కదా, 3 రోజులు కూడా తల దగ్గర రాగి చెంబుతో నీళ్లు పెట్టడం, పొద్దున్నే మర్రి చెట్టుకి, అదంతా స్టోరీలో ఉంది. సేమ్ అలాగా చేయండి, దయ్యం వదిలిపోతుంది, దయ్యం పట్టినా సరే వదిలిపోతుంది అని చెప్పారు. కానీ ఆఖరి రోజు దిష్టి తీసేటప్పుడు ఎవరైనా మీకు తెలిసిన వేరే వ్యక్తి ద్వారా ఆ కార్యక్రమం చేపించుకోండి. చాలా మంది దాదాపుగా కమెంట్స్ లో కూడా అడిగారు, మాకు సేమ్ ఇదే ప్రాబ్లం ఉంది, రామదాసు గారి అడ్రస్ చెప్పండి ఎక్కడుంటారు అని. నాకు కూడా మీతో పాటు ఇప్పుడే తెలిసింది ఆయన బీహార్ లో ఉన్నారని.
ఏ జన్మలో చేసిన పాపాలని ఆ జన్మలోనే అనుభవిస్తారు అనేది దీనికి గొప్ప నిదర్శనం. ఆమె చేసిన పాపాలన్నీ ఈ జన్మలోనే ఒక్కొక్కటిగా అనుభవిస్తుంది. తన 2 కాళ్ళు పోయాయి. అంతకు మించిన నరకం అయితే ఇంకొకటి ఉండదు. ఒక చెడు పని కోసం అంతగా సపోర్ట్ చేసిన వాళ్ళ మామయ్యనే వీళ్ళు బయటికి గెంటేశారు. మరి అలాంటి వాళ్ళకి బంధాల విలువ ఏం తెలుస్తుంది? ఒక 10,000 రూపాయల కోసం ఈమె చేసిన రచ్చ మామూలుగా లేదు. ఒకదాన్ని మించి ఒకటి చేసింది. ఆఖరికి బొక్క బోర్లా పడింది. ఎవరైనా అంతేనండి, పక్క వాళ్ళకి చెడు చేయాలి అని చూసాము, ఆఖరికి అది ఏదో ఒక రూపంలో మనకే వచ్చి తగులుతుంది. పంచాయతీ పెద్దలు చెప్పినప్పుడైనా మారుండాల్సింది. ఆమె బుద్ధే వంకర బుద్ధి, ఇంకేం మారుతుంది? అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలోనే లేదు. మొత్తానికి వాళ్ళ నాన్న మారి వాళ్ళ అమ్మనైతే జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఒక చిన్న కుటుంబం ఎప్పుడు కూడా చింతలేని కుటుంబంగా ఇలాగే ఉండండి. మొత్తానికి వాళ్ళ అక్క ఈ అబ్బాయి ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మను కాపాడుకున్నారు. ఎప్పుడు వాళ్ళకి కష్టం వచ్చినా సరే నేను ఒకనున్నాను అంటూ వచ్చి నిలబడేది వాళ్ళ బాబాయి. నిజంగా గ్రేట్. అదండి స్టోరీ వచ్చేసి. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.